జనవరి మాసానికి సంబంధించి 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జనవరి మంత్ లో తులారాశి వారికి ఎలా ఉందో మనం చూసుకుందాం. తులారాశి చూస్తే ఫస్ట్ ఇన్ డీటెయిల్డ్ గా లోనికి వెళ్లే ముందు ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలంతా కూడా మన తులారాశిలో ఉంటారు. ముందుగా మనం చెప్పుకునే విధంగా ఈ మాసంలో సంక్రమణ టైంలో అంటే సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే 15వ తారీఖు ముందు 15వ తారీఖు తర్వాత అంటే సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత అని మనం అనుకోవచ్చు. సంక్రాంతి ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే చక్కగా అన్ని విషయాల్లో కలిసి వస్తుంది, అదృష్టం ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఏ విధంగా, ఎవరు చెప్పారు, ఎలా అంటే మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా చిన్న చిన్న సంస్కృతంలో అన్ని విధాలు చెప్పేశారు. చిన్న చిన్న మాటలు చెప్తారు. లక్ష్మి, ధనలాభం, రాతి భయం, విభూతి, ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే టోటల్ మంత్ ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. లక్ష్మి అంటే మీకు కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి అని గమనించుకోవాలి. రెండోది ధనలాభం అంటే విపరీతంగా ఏదైనా కనుక పని చేస్తే అందులో ధనలాభం ఉంటుందని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ రాతి భయం అని చెప్తారు, అంటే శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. లాస్ట్ లో శుక్రుడి వల్ల మీకు విభూతి, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ 15 డేస్ చూసుకుంటే శత్రువుల వల్ల ఆటంకాలు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా చాలా బాగుంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సంక్రమణం అంటే గ్రహాలు మారిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది ఫస్ట్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్ తర్వాత లాస్ట్ వీక్ అయితే చాలా బాగుంటుంది. ఈ 10 డేస్ లో ఎలా ఉండబోతుందంటే మానహాని, రిపప్రియం, ధన ప్రాప్తి, సుఖ సుహృతాభివృద్ధి అంటే ఓవరాల్ గా బాగుంటుందని చెప్పాలి. కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాలను గమనించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు శత్రువులతో కలిసి కనుక ఇప్పటిదాకా ఎవరైనా మిమ్మల్ని ఆటంకాలు పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారితో మీ ముఖాముఖి కూర్చొని కనుక మాట్లాడితే మీకు అప్పర్ హ్యాండ్ అవుతుంది. కోర్టు కేసులు కానివ్వండి, లావాదేవీలు కానివ్వండి, ఇంకొక విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది సుఖ సుహృతాభివృద్ధి, ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ సపోర్ట్ తో ఆల్ రౌండ్ ప్రాస్పరిటీగా ఉంటారని గమనించాలి. డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం. అంటే ఈ టైంలో వీళ్ళకి ధనలాభం ఉంటుంది, బంధువుల నుంచి లాభం ఉంటుంది. అందరితో పెద్ద మనుషులతో కలిసి కూర్చొని కావాల్సిన విధంగా మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యం సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగతా అంతా బాగుంటుంది. అదేవిధంగా సూర్యుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో 4వ ఇంట్లో ఉండటంతో 15th తర్వాత ఏమవుతుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రమోషన్స్ వస్తుంది, బాస్ తో అన్ని విషయాలు మాట్లాడతారు. అడిగిన పనులన్నీ చక్కగా మీకు ఫేవరల్ గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో అప్రైజల్స్, హెచ్ఆర్ టీమును కానివ్వండి, ఇంకొక టీమును కానీ కలిసి మీ యొక్క అప్రైజల్ సిస్టమ్ వాళ్ళ ముందు పెడితే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4th హౌస్ లో సూర్యుడు ఉండటంతో గృహ ఛద్రం అంటే ఇంటి వ్యవహారాల్లో కొంచెం ఆటంకంగా ఉంటుంది. సౌఖ్య హాని, అప్పటిదాకా కంఫర్టబుల్ గా లగ్జరీగా ఏదైనా వెహికల్ కానివ్వండి, ఇంటి కానీ, ఏసీలు కానీ ఏమన్నా ఉంటే ఈ టైంలో అవి పని చేయక మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం అని గమనించుకోవాలి. కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఫస్ట్ 15 డేస్ ఉండటంతో ఏమవుతుందంటే సూర్యుడు ఇచ్చే ఫలితాలను కుజుడు కూడా మీకు ఇస్తూ ఉన్నారు. కుజుడు 3వ స్థానంలో ఉండటం మీ యొక్క ఆత్మధైర్యం చాలా బాగుంటుంది. తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటారు. మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 3వ స్థానంలో
కుజుడు ఉన్నంత వరకు మీకు ధన ప్రాప్తి ఉంటుంది, శత్రువుల పని విజయం మీదే ఉంటుంది, ఏ పని చేసినా ప్రాఫిటబుల్ గా ఉంటుంది. అయితే కుజుడు మారటంతో ఎప్పుడండి 15th తర్వాత మారటంతో కొంచెం భాగ్యహాని, బంధు వైరం అంటే బంధువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు లేదంటే పేరే వాళ్ళు మీకు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిన పనులు చేయక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా కనుక చూసుకుంటే మానసిక ఆందోళన, ప్లస్ ధనం అయితే ఖచ్చితంగా అయితే మీకు అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి. చూశారు కదండి. అయితే సూర్యుడు కుజుడు ఫస్ట్ 15 days మంచి రిజల్ట్ ఇస్తూ తర్వాత మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం ఇప్పుడు చూసుకున్నాం. అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి సెకండ్ హౌస్ లో చూడటం తోటి వీళ్ళకి శుక్రుడు చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దేహ సౌఖ్యం, బాడీ చాలా అందంగా పెట్టుకుంటారు, బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేసుకుంటారు, గంభీరంగా ఉంటుంది, టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు. ఇది శుక్రుడు మీకు ఇచ్చే ఒక మంచి ఫేవరబుల్ టైం అని చెప్పుకోవాలి. చూశారు కదా, ఈ రాశి వాళ్ళు ఇప్పటిదాకా చాలా బాగా మంచి ఫేవరబుల్ టైంలో ఉన్నారు. తులారాశి వాళ్ళు 20-26 సంవత్సరం వరకు ఫుల్ అంతా బాగున్న రాశుల్లో ఈ రాశి ఒకటి. ఈ రాశి కూడా ఫస్ట్ 15 days చాలా బాగుంది. మధ్యలో ఒక 1 week ఇబ్బంది పడతారు. లాస్ట్ వీక్ ఇంకా చాలా బాగుంది. శుక్రుడు అనుకూలంగా ఉండి చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఏమైనా ఇండివిజువల్ గా మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, భార్యాభర్తల ఇష్యూ కానివ్వండి, లేదంటే మిమ్మల్ని కావాలని ఎవరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, జాబ్ లో ప్రమోషన్స్ లేకుండా, లేదంటే స్టాగ్నేట్ గా లైఫ్ లో ఉన్న ఏదైనా కనుక మీకు ఏదైనా కనుక ప్రాబ్లం కనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఒకసారి కనెక్ట్ అవ్వండి. పర్టికులర్ గా ఏజ్ గ్రూప్ మీ ఏజ్ 35 to 45 ఉండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ గ్రోత్ ఉండి ఇప్పుడు మీరు ఆగిపోయారు లైఫ్ లో అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడున్న రాశి ఫలాలతో కాకుండా మీ దశాభుక్తితో పాటు కొన్ని మీరు చేసిన పాస్ట్ లైఫ్ కర్మలో మీరు ప్రామిసెస్ నిలబెట్టుకొని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని మనకి శాపాలు అంటారు, లేదంటే దోషాలు అంటారు. అవన్నీ చెక్ చేసుకొని ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని సహజంగా 2026 లో బాగున్న ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వెలుగొందాలని నేను కోరుకుంటున్నాను. జాతకం చూపించుకొని చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమంటే తగు పరిహారాలు, పూజలు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 days కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్ గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 days కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 days అని గమనించాలి. నెక్స్ట్ 15 days స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 days ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా,
లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్, అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏల్ నాట్సింగ్ యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీరితో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏల్ నాట్సింగ్ యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో. సో ఈ రాశి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.